బెంగాల్ సీఎం సువేందు పిఏ చంద్రనాథ్ హత్య కేసు సీబీఐ చేతికి వెళ్లింది. కేసు దర్యాప్తును బెంగాల్ ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఇక డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 7 సభ్యులతో సీబీఐ సిట్ ఏర్పాటు చేసింది. చంద్రనాథ్ హత్య కేసులో 3 నిందితుల్ని నిన్న సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. వారికి 13 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఇవాళ నుంచి పోలీసులు నిందితులను ప్రశ్నించబోతున్నారు. గత బుధవారం రాత్రి సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ కారులో వెళ్తుండగా దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆయన కారులోనే కుప్పకూలిపోయారు. ఛాతీ, పొట్ట, తలలోకి 10 బుల్లెట్లు దూసుకెళ్లాయి. They are produced today with a prayer. At this stage of investigation, 3 persons has been arrested, and they are produced today with a prayer of 14 days PC. The Lanet Court, after perusal of the case diary till date, allowed PC till 24th. That is 13 days PC has been allowed. We have also prayed for adding the section of destruction of evidence. So that section we have prayed for, and that is also allowed. And 24th is the next date for remand. How many accused? There are 3 accused persons, and they are all produced in a muffled condition so that we don't have any problem with respect to their identity and others. Investigation is in still progress, so I can't divulge details other than this. బెంగాల్ సీఎం సువేందు పిఏ చంద్రనాథ్ హత్య కేసులో సీబీఐ చేతికి వెళ్లింది. కేసు దర్యాప్తును బెంగాల్ ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, దాదాపు బెంగాల్ సువేంద్ అధికారి పిఏ చంద్రనాథ్ హత్య కేసుకు సంబంధించి ఆ కేసుని ఇప్పుడు సిబిఐకి అప్పగిస్తూ బెంగాల్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక మీదట సిబిఐ ఈ కేసులో లోతైన విచారణ జరపబోతుంది. ఇప్పటి వరకు ఇందులో దోషులుగా ఎవరున్నారని దానిపైన కూడా అత్యంత లోతైన విచారణ అయితే జరగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఒక డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో మొత్తం 7 సభ్యులతోని సిబిఐ ఒక సిట్ను ఏర్పాటు చేసింది. అయితే బెంగాల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వచ్చిన తెల్లవారుజామునే ఆ రోజు సాయంత్రానికే నేరుగా 5వ తేదీన సువేందు అధికారి పిఏను హత్య చేయడం జరిగింది. దగ్గర నుంచి అతని పైన కాల్పులు జరిపిన పరిస్థితి నెలకొంది. పిఏతో పాటు అతని డ్రైవర్కి కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా ఇందులో మాత్రం సువేందు అధికారి పిఏ అక్కడికక్కడ చంద్రనాథ్ పూర్తిగా మృతి చెందడంతో పాటు ఆయన వెంటనే హాస్పిటల్కి తరలించారు. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు కూడా నిర్ధారించడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పెద్ద ఎత్తున వైలెన్స్ కొనసాగిందని చెప్పాల్సి ఉంటుంది. అనేక కార్యాలయాలపైన వరుస దాడులు, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర ఆస్తులపై జరుగుతున్న దాడులు కావచ్చు, అనేక గ్రామాల్లో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బెంగాల్లో కొంత ప్రభుత్వం పూర్తిగా కూడా సిఆర్పిఎఫ్ బలగాలతో కొంత కట్టడి చేసే ప్రయత్నం చేసింది. కానీ ఏకంగా సువేందు అధికారి యొక్క వ్యక్తిగత పిఏని నేరుగా హతమార్చడంతో బెంగాల్లో అసలు ఏం జరుగుతుందనే పరిణామాలు తలెత్తే నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు సిబిఐ రంగంలో దిగిందని చెప్పాల్సింది. ఇప్పటివరకు దీంట్లో బెంగాల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఈ కేసును అత్యంత ఛాలెంజ్గా తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం నేరుగా ఈ కేసును సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ ప్రస్తుతానికి ఈ కేసును టేకప్ చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక లోతైన విచారణ జరగబోతుంది. ప్రధానంగా అటు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలపైనే ఈ ప్రచారం అంతా జరుగుతుంది. వారే బెంగాల్లో సువేందు అధికారి యొక్క పిఏను హతమార్చడానికి ప్రధాన కారకులు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక విచారణలో సిబిఐ ఎలాంటి అంశాలు
తేల్చనుందో చూడాల్సి ఉంది. సిబిఐ 7గురితోనూ ఒక సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ బృందం ఎప్పటిలోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. కానీ బెంగాల్లో మాత్రం దాదాపు 2 రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే సువేంద్ర అధికారికి సంబంధించిన వ్యక్తిగత పిఏ అంశంలో కొంత ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుంది. ఇక సిబిఐ స్థాయిలో జరుగుతున్న విచారణలో ఎవరెవరు బయటకు వస్తారు, ఈ కోణంలో ఎవరెవరు దీని వెనుక కుట్రదారులుగా ఉన్నారనేది కూడా తేలనుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.